నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు లెక్చర్లో మనం యానిమేషన్స్ ఎలా చేయాలి అన్నది నేర్చుకోబోతున్నాం. లాస్ట్ లెక్చర్ అందరూ చూసారనుకుంటున్నాను, ట్రాన్సాక్షన్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అందులో కూడా మనం యానిమేషన్స్ చేస్తాము. బట్ యానిమేషన్స్ ఏంటి, ఒక యాక్షన్ మీద చేస్తాం. అంటే మనం హోవర్ చేసినప్పుడు అవనివ్వండి, లేకపోతే అలా ఏదైనా చేస్తే మనం చేస్తాం అనమాట. ఓకే, యానిమేషన్స్లో ఏంటంటే మీకు ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. యానిమేషన్స్ అంటే మీరు ఒక స్టోరీ రాసుకున్నారు, ఆ స్టోరీ ప్రకారం నా డివ్ మూవ్ అవ్వాలి అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలనేది. ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ రాసుకున్నాను. ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్లో కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ ఇచ్చాను, రెడ్ ఇంకా విత్ హైట్ ఇచ్చాను. ఓకే, సో మీరు అవుట్పుట్ చూసుకుంటే ఇప్పుడు జస్ట్ ఒక రెడ్ బాక్స్ అయితే ఉంది. ఓకే, రిఫ్రెష్ చేస్తే చూసారా, రెడ్ బాక్స్ అయితే ఉంది. ఇప్పుడు మనకి కీ ఫ్రేమ్స్ అని వస్తాయి యానిమేషన్లో. కీ ఫ్రేమ్స్ బట్టే మనం సిఎస్ఎస్లో యానిమేట్ చేస్తాము, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఎలా రాయాలి ఇది అంటే దీనికి కొంచెం సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే, సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. @ అని రాసి కీ ఫ్రేమ్స్ అని రాస్తాం. ఓకేనా? కీ ఫ్రేమ్స్ అని రాసి ఇప్పుడు యానిమేషన్ పేరు ఇవ్వాలి. మీరు యానిమేషన్ ఏదో ఒకటి పిలుచుకోవాలి కదా, ఆ పిలుచుకోవడానికి నేను ప్రస్తుతానికి విత్ అని ఇస్తాను. ఓకే, ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అని ఇచ్చుకుంటాను, ఏదైనా ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? అలాగా. సో ఇచ్చుకొని ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 2 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉన్నాయి. నేను 2 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రామ్ అండ్ టు యానిమేషన్స్, నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ యానిమేషన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫ్రామ్ టు యానిమేషన్స్ చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు గుర్తుంచుకోండి, @ కీ ఫ్రేమ్స్ వాడి దాని పేరు ఇవ్వాలి. ఇది యానిమేషన్ అనమాట. ఓకే, సో ఈ యానిమేషన్లో మీరు పేరు ఇచ్చారు కదా, ఫ్రామ్ అని ఇవ్వాలి. ఫ్రామ్ అని ఇచ్చి ఈ యొక్క ఫ్లవర్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవాలి. ఓకే, ఫ్రామ్ అని ఇచ్చి ఫ్లవర్ బ్రేసెస్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్కి చూపిస్తాను. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి స్టార్టింగ్ ఏముంది, రెడ్ ఉంది. అవునా? సో నేను రెడ్ ఇస్తాను. 2 వరకు అంటే నాకు బ్యాక్గ్రౌండ్ కలరు రెడ్ నుంచి నాకు బ్యాక్గ్రౌండ్ కలరు బ్లూకి వెళ్ళాలి అని చెప్పే యానిమేషన్ అండి ఇది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. @ కీ ఫ్రేమ్స్ అని ఇచ్చి కోడింగ్ దాని పేరు అనమాట. ఓకే, ఏదైతే ఈ యానిమేషన్ పేరు ఏం చేస్తుంది, ఈ యానిమేషను ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అంటే రెడ్ కలర్ నుంచి టు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అంటే బ్లూ కలర్కి వెళ్ళిపోవాలి అని ఇచ్చుకుంటున్నాను. ఏంటి ఈ యానిమేషన్లో. ఈ యానిమేషన్ ఇప్పుడు నేను దేనికైనా వాడుకోవచ్చు ఈ యొక్క పేరుతో. ఓకే, దీనికి కంటైనర్కి ఇచ్చాను అనుకోండి, కంటైనర్ మారుతుంది. అదే వేరే దానికి ఇచ్చాను అనుకోండి, వేరే మారుతుంది. అలా దేనికి కావాలంటే దానికి ఇచ్చుకోవచ్చు. ఎలా ఇవ్వాలి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. సింపుల్గా కొత్త ప్రాపర్టీ నేమ్ వచ్చేసి యానిమేషన్. గుర్తుంచుకోండి, యానిమేషన్. యానిమేషన్స్లో మనకి చాలా ఉంటాయి, నేను ఒక్కొక్కటి మీకు చెప్తాను. ఫస్ట్ పేరు ఇవ్వాలండి. ఓకే, పేరేంటి, యానిమేషన్ పేరు కోడింగ్. సో మనం ఫస్ట్ ఇచ్చుకోవాల్సింది ఏంటి, పేరు ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఎంతసేపు ఉండాలి నీ యానిమేషన్, 4 seconds. మీరు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ క్లాస్ చూసుంటైతే పార్ట్ 1 పార్ట్ 2 మీరు అందులో కూడా సేమ్ ఇలాగే ఇచ్చుకుంటాం. అవునా? ఏది ట్రాన్సాక్షన్ అని ఇచ్చి ట్రాన్సాక్షన్ ఏంటి, విత్ అయితే విత్, ట్రాన్స్ఫార్మ్ అయితే ట్రాన్స్ఫార్మ్, అలాగా మనం ప్రాపర్టీ నేమ్ ఇస్తాం. ఇక్కడ ప్రాపర్టీ నేమ్ బదులుగా నేను పేరు ఇచ్చుకుంటున్నాను, యానిమేషన్ పేరు. అవునా? ఇక్కడ ఎన్ని సెకండ్లు, అందులో కూడా ఎన్ని సెకండ్లు అవ్వాలని ఇస్తాం, ఇందులో కూడా సేమ్ అలాగే ఎన్ని సెకండ్లు అవ్వాలని ఇస్తున్నాను. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చూస్తే చూడండి ఏమవుతుందో. చూసారా, రెడ్ నుంచి బ్లూకి ఎలా మారిందో. అలాగా మీకు మీ యానిమేషన్ మారాలి అంటే చూసారా, మళ్ళీ రెడ్ నుంచి బ్లూకి మారి మళ్ళీ రివర్స్ వచ్చేసింది, మళ్ళీ రెడ్కి వచ్చింది. అంటే నా యానిమేషన్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యి మళ్ళీ ఫస్ట్కి పెడుతుంది తీసుకొచ్చి. ఓకే, సో అలాగా మీ యానిమేషన్ అన్నది పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఒక మెథడ్. ఓకే, ఇంకోటి వచ్చేసి నేను ఇంకొక కీ ఫ్రేమ్స్ రాస్తాను. ఇది రెండో మెథడ్ అనమాట. నేను రెండో మెథడ్ కూడా చూపిస్తాను. ఓకే, సో కీ ఫ్రేమ్స్ అని రాసి ఓకే కలర్ చేంజ్ అని రాస్తాను. ఓకేనా? కలర్ చేంజ్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్, బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకుందాం. ఓకేనా? దీనికి మనం పర్సంటేజ్లో ఇచ్చుకోవచ్చు. ఇది ఒక మెథడ్, ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2. ఓకేనా? ఇక్కడ నేను కామెంట్లో రాస్తాను. ఓకే, మెథడ్ 1 అంటే ఇలాగా రాసుకోవచ్చు, లేదా ఓకే ఇక్కడ నేను కామెంట్లో రాస్తాను. చూసారా కామెంట్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి మనకి. ఇక్కడ మెథడ్ 2 అని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఈ మెథడ్ 2లో ఎలా రాసుకోవాలి అంటే ఇక్కడ మనం ఏమిస్తున్నాం, ఫ్రమ్ టు అంటే ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్ళాలి అని ఇస్తున్నాం అంతే. మధ్యలో మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. ఇదేంటంటే మధ్యలో మేనేజ్ చేయడానికి ఇది ఇంకో మెథడ్, అంటే ఇంకో దారి. ఓకే, ఇక్కడ
0%. అంటే నాకు ఇనీషియల్గా 0%, 0 నుంచి 100 తీసుకుందామండి యానిమేషన్. అంటే నా యానిమేషన్ స్టార్ట్ అయినప్పుడు 0% ఉంటుంది, అవునా? సో అప్పుడు నా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇనీషియల్గా ఏముంది, రెడ్ ఉంది. ఓకే, సో ఆ రెడ్ ఇచ్చుకుంటున్నాను, అవునా? సో ఆ తర్వాత 25%కి నా యానిమేషను 25% అయినప్పటికీ, ఓకే, అప్పుడు నా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అవ్వాలి. ఓకేనా, గ్రీన్ అవ్వాలని ఇసుకుంటున్నాను. ఓకేనా, 50%కి వచ్చినప్పటికి నా యానిమేషను అప్పుడు ఏమవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ అని ఇస్తాను. ఓకే, ఆ తర్వాత 75%కి, అంటే మీరు ఇవే ఇచ్చుకోవాల్సిన అవసరం లేదండి, నేను ఇచ్చినట్టే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు 12% ఇచ్చుకోవచ్చు, 13% ఇచ్చుకోవచ్చు, అలా మీకు 0 నుంచి 100% వరకు ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. నేను మామూలుగా 75% ఇలా పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే 12% అని ఇచ్చుకొని 25% అలాగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అన్ని పర్సెంట్లు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఎల్లో పెడతాను. ఓకే, ఎల్లో పెట్టి మళ్ళీ 100%కి వచ్చేటప్పటికి మళ్ళీ రెడ్ అయిపోవాలి అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ 0% దగ్గర రెడ్ ఉంది, ఇనీషియల్గా ఉంది కాబట్టి అలా ఇచ్చానమాట. ఆ తర్వాత నా యానిమేషన్ 0 నుంచి 100%కి వెళ్ళే వరకు ఎలా మారాలి అన్నది ఇచ్చాను. మీరు కావాలంటే ఇంకా పర్సంటేజ్లు ఇచ్చుకోవచ్చు. 10% దగ్గర ఏమవ్వాలి, 20% దగ్గర ఏమవ్వాలి, 30%, అలా మధ్యలో నేను మేనేజ్ చేసుకోవాలి నా యొక్క యానిమేషన్ని అంటే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను బీజీ చేంజ్ అని ఇచ్చాను కదా, సో గుర్తుంచుకోండి ఈ పేరు ఇవ్వాలి మీరు. ఓకే, ఈ పేరు కోడింగ్ బదులుగా నేను మారుస్తున్నాను. ఓకే, ఇది మీరు ఇలా వదిలేసినా ఏం కాదు, ఇది వాడినంతసేపు మీకు ఏం కాదు. నేను ఏంటి బీజీ చేంజ్ అని వాడుతున్నాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. రిఫ్రెష్ చేస్తే చూసారా, నేను ఇచ్చిన పర్సంటేజ్ల దగ్గర మారుతుంది. ఎక్కడ ప్రతి 25%కి నా యొక్క డివ్ ఏదైతే ఉందో అది మారుతుంది అనమాట. ఓకే, బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్ లెక్చర్ చూసినట్టయితే నా యొక్క యానిమేషన్స్ ఏదైతే ఉందో దానికి ఎఫెక్ట్స్ అంటే ఎలాగ అవ్వాలి అన్నది ఇచ్చాను. ఈజ్ ఇన్ అని, ఈజ్ అవుట్ అని, ఇలాగ అంటే మోషన్ ఎలా ఉండాలి అన్నది. ఓకే, ఈజ్ ఇన్ అవుట్ ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఒక వాల్యూ నేమ్. ఓకే, సో ఇలాగా చాలా వాల్యూస్ ఉన్నాయి, మేము ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ ఏంటండి, పేరు, యానిమేషన్ పేరు ఇవ్వాలి. తర్వాత ఎంతసేపు ఉండాలి, ఆ తర్వాత మీ యానిమేషన్ మోషన్ ఎలా ఉండాలి అన్నది ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, సేమ్ మీకు అవుట్పుట్ తెలీదు, ఎందుకంటే ఆ యొక్క యానిమేషన్ మోషన్ అన్నది ఏంటంటే మీకు ఇలా పెరిగి తగ్గి పెరిగి అలా ఉంటుంది అనమాట. ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అని మీరు ఇక్కడ కొడితే ఈజ్ ఇన్, ఇదిగోండి ఈజ్ ఎఫెక్ట్ గ్రాఫ్ అని నేను లాస్ట్ లెక్చర్లో కూడా చూపించాను. ఇప్పుడు ఇమేజెస్కి వెళ్తే చూడండి, మీకు చూపిస్తాను. చూసారా, ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అన్నది ఇగోండి, ఇది ఒక సింపుల్ గ్రాఫ్ లాంటిది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అన్నది ఎలా ఉంటుంది అంటే లీనియర్ అన్నది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మీ యానిమేషన్. ఈజీజ్ అన్నది ఎలా అవుతుంది, ఇలా పైకి వెళ్ళి ఫాస్ట్గా, ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ అలా కింద పడినట్టు ఉంటుంది. ఓకే, ఈజీ అంటే ఇక్కడి నుంచి ఇలా స్లో అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళి అలా స్లో అవుతుంది. అలా ఈ ఏంటంటే ఎఫెక్ట్స్ అనమాట, బేసిక్ ఎఫెక్ట్స్. ఓకేనా, సో అలా ఎఫెక్ట్ కోసం మీరు ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ ఇచ్చుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి డీలే. ఇవన్నీ మీరు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ లెక్చర్ చూసుంటే అవే సేమ్ అనమాట. ఇక్కడ మీరు ఏమి ఇచ్చుకోవాలి, 1 సెకండ్. ఇదేంటిది, డీలే. ఓకే, ఎంతసేపు తర్వాత నాది స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేసిన వెంటనే స్టార్ట్ అయ్యేదా, ఇప్పుడు 1 సెకండ్ తర్వాత స్టార్ట్ అవుతుంది యానిమేషన్. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అంటే ఇప్పుడు నా యానిమేషను అయిపోయి ఆగిపోతుంది, అంటే 0 నుంచి 100%కి వెళ్ళిపోయి ఆగిపోతుంది. అలా కాదు, నాకు ఒక 4 టైమ్స్ కావాలి, లేకపోతే 10 టైమ్స్ కావాలి, లేకపోతే ఇన్ఫినైట్ టైమ్స్ కావాలి, అంటే అలా అవుతూనే ఉండాలి అన్నది ఇచ్చుకోవచ్చు మీరు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఇది ఆగదు, ఇంకది ఇన్ఫినైట్ టైమ్స్, అంటే అంతులేనట్టుగా అలా మారుతానే ఉంటుంది ఇలాగా. ఓకే, చూసారా, నేను ఎంత చేసినా అలా ఆగదు, ఇది వెళ్ళిపోతానే ఉంటుంది, అంటే అలా లూప్లో ఉంటుంది అనమాట. లూప్ అంటే ఏంటి, తిరుగుతూ ఉంటుంది ఇందులోనే, ఆ యానిమేషన్లోనే. సో దానికి ఇన్ఫినైట్. లేదు నాకు 2 సార్లే కావాలి అంటే 2 అని నెంబర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి, ఫస్ట్ టైం అయిందా, ఇప్పుడు 2సారి అవుతుంది, చూసారా, ఆగిపోతుంది, ఇంకా రేట్తో ఆగిపోతుంది, అంటే 2 సార్లు అయింది నా యానిమేషన్. ఇదేంటిది, ఎన్నిసార్లు యానిమేషన్ అవ్వాలి అన్నది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొక ప్రాపర్టీ ఉంది మనకి, అది వచ్చేసి రివర్స్, ఆల్టర్నేటివ్ రివర్స్ అని 2 ఉన్నాయి. ఓకే, లేకపోతే ఆల్టర్నేట్ అని ఉంది. ఓకే, ఇవేంటంటే రెడ్ నుంచి రెడ్కి వెళ్తుంది, అవునా, నెక్స్ట్ రివర్స్లో అవుతుంది అనమాట. రివర్స్ అని ఇస్తే రివర్స్లో అవుతుంది, ఆల్టర్నేట్ అని ఇస్తే, ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడ నేను కలర్ వచ్చేసి వైట్ ఇస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఆల్టర్నేట్ అంటే ఏంటి అంటే రెడ్ నుంచి వైట్ అవ్వు, తర్వాత వైట్ నుంచి రెడ్ అవ్వు, ఆ తర్వాత వైట్ నుంచి అంటే నీకో ఛాన్సు, రెడ్కో ఛాన్సు,
స్టార్ట్ అవ్వడానికి, తర్వాత వైట్కో ఛాన్స్ స్టార్ట్ అవ్వడానికి, ఆ తర్వాత రెడ్కో ఛాన్సు, వైట్కో ఛాన్సు, అలాగే నువ్వు నేను నీ వంతు నా వంతు, నీ వంతు నా వంతు. అది ఏంటి ఆల్టర్నేట్ అంటే ఒకసారి నువ్వు ఒకసారి నేను. రివర్స్ అంటే ఏంటి, ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు రివర్స్లో స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగా మనకి ఎలా స్టార్ట్ అవ్వాలి మన యానిమేషన్ ఎక్కడ అంటే స్టార్టింగ్ ఎండింగ్ నుంచి అన్నది మనం ఆల్టర్నేట్ అన్న దాని ద్వారా రిఫ్రెష్ కొడితే చూసారా వైట్ అయింది. ఇప్పుడు వైట్ నుంచి ఎల్లోకి వెళ్తుంది చూసారా, ఎల్లో బ్లూ గ్రీన్ రెడ్. చూసారా ఎలా వచ్చింది, ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అవునా. సో అలాగా మీరు యానిమేషన్ అన్నది మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్కే ఇచ్చుకోవచ్చా అంటే లేదండి. ఓకే, మీరు కావాలంటే నేను ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ రాస్తాను చూడండి, @ కీ ఫ్రేమ్స్. మీరు ఏ ప్రాపర్టీస్ అయినా ఇచ్చుకోవచ్చు ఇందులో. ఓకేనా, దీనికి విత్ అని ఇస్తాను. మనం విత్ని మార్చుకుందాం, లేకపోతే విత్ కాదండి, ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అని ఇస్తాను చూడండి. ట్రాన్స్ఫార్మ్ మీరు ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ట్రాన్స్ఫార్మ్ నేను ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ లెక్చర్ చూస్తే మీకు ట్రాన్స్ఫార్మ్ అనేది ఎలా వాడాలో మీకు తెలుస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్లో నేను ఏమి ఇస్తానంటే నాకు 0% దగ్గర ట్రాన్స్లేట్. ఓకే, ట్రాన్స్ఫార్మ్ ఏంటి, ట్రాన్స్లేట్ 100 పిక్సెల్కి వెళ్ళాలి అని ఇచ్చాను అవునా. సో దీన్నే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 25% దగ్గర నా యొక్క ట్రాన్స్ఫార్మ్ ఏమవ్వాలి అంటే నా డివ్ని మూవ్ చేస్తున్నాను అనమాట. ఓకే, నా దాన్ని ఏమవ్వాలి, ట్రాన్స్లేట్ ఒక 200 పిక్సెల్కి వెళ్ళు అని చెప్తున్నాను. ఓకే, ఆ తర్వాత 50%కి వచ్చిన తర్వాత ట్రాన్స్లేట్ 300 పిక్సెల్కి వెళ్ళు అంటే 100 పిక్సెల్ ప్రతి పర్సంటేజ్ దగ్గర 75%కి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కరా అని చెప్తాను. ఓకే, ట్రాన్స్లేట్ 300 పిక్సెల్కి వెళ్ళింది కదా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి అంటే 200 పిక్సెల్కి మళ్ళీ వచ్చేసాయి. వచ్చిన తర్వాత అప్పుడు 100% దగ్గర ఓకే ట్రాన్స్లేట్ 0%, వెళ్ళిపో అంటే 100 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 0 ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసాయి అంటే 0లో ఉంది కదా. ఓకే, అందుకని అనమాట ఇక్కడ నేను స్టార్టింగ్ యాక్చువల్లీ 0 ఇచ్చుకోవాలి, లేకపోతే నాకు సడన్గా ఇలా ఊగినట్టు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను, ట్రాన్స్ఫార్మ్ అని ఇచ్చాను పేరు. సో ఇక్కడ మీరు పేరు మార్చుకోవాలి కదా, పేరు మార్చుకొని ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా ఆ యొక్క జర్క్ వచ్చింది. ఆ జర్కు రాకుండా ఉండడానికి మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు ఇనీషియల్ పాయింట్ కింద పెట్టుకోవాలి. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 నుంచే పెట్టుకుంటే ఆ జర్క్ రాదనమాట. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తే చూసారా ఆ స్మూత్ 100 200 అలా మూవ్ అవుతుంది. ఓకే, అలాగే మీరు మూవ్ చేసుకోవాలంటే మూవ్ చేసుకోవచ్చు, అలా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అండి. ఓకే, మీకు సిఎస్ఎస్ బాగా వస్తే ఆ ప్రాపర్టీ నేమ్స్ ఇక్కడ ఇచ్చుకుని మీరు ఎలాంటి యానిమేషన్స్ అన్నా చేసుకోవచ్చు. ఓకేనా, సో దీంట్లో కూడా మీకు ఒక చిన్న టాస్క్ అయితే ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ లాస్ట్ లెక్చర్లో కార్తో ఒకటి చేశాను అవునా, ఆ కార్తోనే ఇప్పుడు నేను ఒక యానిమేషన్ అయితే మీకు చూపించబోతున్నాను. యానిమేషన్స్లో ఒక కార్తో ఎలా చేయాలన్నది ఇప్పుడు చూడండి. సో గైస్ ఇదే ఎగ్జాంపుల్ లాస్ట్ లెక్చర్లో మీరు చేశారు కదా, ట్రాన్సాక్షన్ యూజ్ చేసి కార్ మూవ్ అవుతుందని చేశారు. అదే యూజ్ చేసి మీరు ఏం చేయాలి, యానిమేషన్స్ యూజ్ చేసి సేమ్ యానిమేషన్ అన్నది మీరు జనరేట్ చేయాలి. ఓకేనా, సో అలాగా మీరు అందరూ ఇది కూడా మీరు చేస్తారని అనుకుంటున్నాను. సో యానిమేషన్స్ యూజ్ చేసి చేయండి ఇది. ఓకేనా, సో అందరూ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ లెక్చర్లో మనం ఆల్రెడీ అడ్వాన్స్డ్ టాపిక్స్ అయితే ఆల్రెడీ కవర్ చేసాం. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ లెక్చర్లో లేఅవుట్స్లో మనం కలుద్దాం. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం గైస్.